ఇప్పుడు ఎన్ని నీతులు చెప్పావు కానీ నువ్వు నన్ను ఎన్ని మాటలన్నావో మర్చిపోయావా? నువ్వు ఎవరో తెలియక ముందు నీకు పని చేయడమే చేత కాదు అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు మనిషిని అని చెప్పుకోవడానికి కూడా పనికిరావు. ఫస్ట్ టైం రాజలక్ష్మి గారు రాంగ్ పర్సన్ రికమెండ్ చేశారు. ఆవిడ్ని నమ్మి నీకు జాబ్ ఇచ్చి నేను రాంగ్ స్టెప్ వేశాను. దాని ఫలితంగా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయ్యాను. నువ్వు తప్పు చేసావు అనుకున్నాను కాబట్టి అన్నాను, కానీ కారణం లేకుండా నేను కార్నర్ చేయలేదు కదా. కింద పడినా నీదే పై చెయ్యి అంటావు. నీకు నీ తల పొగురికి ఒక నమస్కారం. ఆయన నువ్వెలాంటి వాడివైతే నాకేంటి, నేను నిజాయితీ గల మనిషినని నిరూపించుకున్నాను. ఇక నీకు నాకు రామ్ రామ్, గుడ్ బై. ఏంటి గుడ్ బై? నువ్వు మళ్ళీ ఆఫీస్కి రావాల్సిందే. అడుక్కు తింటాను కానీ నీ ఆఫీస్లో మాత్రం అడుగు పెట్టను. అలా అంటే కుదరదు. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేసావు, మర్చిపోకు. ఆ అగ్రిమెంట్ ప్రకారం నేను తప్పు చేశాను అని నన్ను గెంటేశావు కదా. మళ్ళీ ఎందుకు రమ్మంటున్నావు? ప్రతీకారం తీర్చుకోవడానికా? అవును, నీ మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్ప నాకు వేరే పనేం లేదు. మరెందుకు మనిద్దరికీ పడదు అని తెలిసిన తర్వాత కూడా నేను నీ దగ్గర పనిచేయడం? చూడు, అగ్రిమెంట్ ప్రకారమే మేము తప్పు చేసిన వాళ్ళని జాబ్ల నుండి తీసేయాలి. అందుకే రంజిత్ని జాబ్ల నుండి తీసేసి తనకు శిక్ష పడేలా చేశాను. నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి అగ్రిమెంట్ ప్రకారం 2 ఏళ్ల వరకు నా కంపెనీలోనే జాబ్ చేసి తీరాలి. నాకు ఇష్టం లేదు, నేను చేయను. చెయ్యనంటే కుదరదు, అది రూల్. ఇదెక్కడ రూలు? ఇష్టం లేకున్నా బలవంతంగా ఎలా పనిచేయాలి? సరే, ఓ పని చేయి, అగ్రిమెంట్ చించేయి, నాకేం అభ్యంతరం లేదు. నాకుంది.